ఇంకా నాకు అర్థం కాక అడుగుతా రేవంత్ అన్న, నువ్వు తెలిసన్నవో తెలియక అన్నవో తెలీదు. ఇందిరమ్మ చీరలిస్తే వాళ్ళ మంత్రుల భార్యలకు గూడా గావాలంటే మా మంత్రులు అడుగుతున్నారు. ఇగ మీరు చీరలిస్తే వాళ్ళే కట్టుకునేటట్టు ఉన్నారు అని నవ్వుకుంటన్నావు. వాళ్ళకేమర్థమైందో బఫూన్లు లెక్క వాళ్ళు గూడా నవ్విండ్రు. అంటే నీ మంత్రుల్ని నువ్వు చీర కట్టుకోమంటున్నావు. చీరలు కట్టుకొని గాజులేసుకోండిరా నాయనా అని మీ మంత్రులకు చెప్తున్నారు. మీరంతా ఇన్సల్ట్ చేస్తే మంత్రులకు ఏం అర్థం గాక వాళ్ళకి నవ్వుతున్నారు. సోషల్ మీడియా మొత్తం ట్రోల్ చేస్తా ఉంది. నీ క్యాబినెట్‌లో ఉన్నటువంటి మంత్రులని నువ్వు సరదాగన్నా, నువ్వు బురద జల్లడానికన్నా ఏమన్నా, నీ క్యాబినెట్‌లో ఉన్నటువంటి మంత్రులను చీరలు కట్టుకో అనే వాళ్ళ భార్యలు కూడా కట్టుకోనీయకుండా వీళ్ళే గుంజుకొని కట్టుకుంటారు చీరలు అన్న అర్థమే పోతుంది కదా. మంత్రుల్ని చీరలు కట్టుకోమంటే వీళ్ళు అట్లెందుకంటావు రేవంత్ అనాల్సింది పోయి అదేదో కామెడీ షో నడుస్తున్నట్టే. ఆ జబర్దస్త్ కామెడీ షోలు ఉంటారు చూసినావా? జబర్దస్త్ కామెడీ షోలలో కూడా ఇట్లనే ఏమని అవో వాళ్ళ చీరలు కట్టుకోండి, వీ చీరలు కట్టుకోండి అని చెప్పి డబల్ మీనింగ్ డైలాగులు మాట్లాడితే ప్రజలు నవ్వుతారు. సో అది కామెడీ అనుకుండో లేకపోతే జబర్దస్త్ ఆ షోలో డైలాగులు తీసుకొచ్చి మంత్రుల మీద వేసిండో మరేమని తెలియదు. కానీ మొత్తానికైతే మంత్రుల్ని చీరలు కట్టుకోమంటే వాళ్ళు ప్రశ్నించాల్సింది పోయి, వాళ్ళు అడగాల్సింది పోయి, వాళ్ళు ఇట్లా మనకేం తెలియదు అని ఇట్లా దులుపుకొని రేవంత్ అంటుంటే వీళ్ళు నవ్వుతున్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే వీళ్ళందరూ నవ్వుతూ ఉన్నారు. సో అంటే ఏ రకంగా చూడొచ్చు దీన్ని? అది ఎంత పెద్ద అవమానకరం అది. ఒక మంత్రులందరినీ అరే ఇంద్రమ్మ చీరలు మంత్రులకు నచ్చినాయి, వాళ్ళ భార్యలకు కూడా ఇమ్మని అడుగుతున్నారు. మా సీతక్క అందరు భార్యలకు కూడా ఇచ్చేసే మంత్రుల భార్యలకు. లేకపోతే వాళ్ళే తీసుకొని కట్టుకునేటట్టు ఉన్నారు, మంత్రులే తీసుకొని కట్టుకునేటట్టు ఉన్నారంటే అది ఎంత పెద్ద మీనింగ్ అది. సో అంటే ఎందుకు మాట్లాడుతున్నాం, ఎటువంటి పరిస్థితుల్లో మాట్లాడుతున్నాం, తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇవన్నీ ఆలోచించే పరిస్థితి ఎక్కడ కూడా కనబడతలేదు మనకు అసలు.